బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కోల్కతా రణరంగంలా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన సెక్రటరియట్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సచివాలయం, సీఎం మమతా బెనర్జీ నివాసం ఉన్న నభానా ముట్టడికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపైకి రాళ్లు విసిరిన నిరసనకారులు బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు భద్రతా దళాలు. రాళ్ల దాడిలో ఓ పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. జూనియర్ డాక్టర్ పై హత్యాచార ఘటన నేపథ్యంలో సీఎం మమతా రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగాల్ ఛాత్రో సమాజ్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం వరకు నభన్నా అభియాన్ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 6,000 మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హౌరా బ్రిడ్జిపై వాహన రాకపోకలు బంద్ చేసి ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు. కోల్కతా రణరంగంలా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన సెక్రటరియట్ ముట్టడి హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సచివాలయం, సీఎం మమతా బెనర్జీ నివాసం ఉన్న నభానా ముట్టడికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవటం ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపైకి రాళ్లు విసిరిన నిరసనకారులు బారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి భద్రతా దళాలు. రాళ్ల దాడిలో ఓ పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. আপনারা আমাদের গুলি করে মানুন, আমাদের সম্মানটাই আমাদের কাছে বড় কথা, আমাদের সম্মানটাই আমাদের কাছে বড় কথা। আপনারা গুলি করে মারুন, আজকে সাধারণ মানুষকে কেন ধরলেন? সাধারণ মানুষকে কেন ধরলেন? টিএমসি পরিকল্পনা ভেবে আপনাদের কাছে ঢিলা ছুঁড়েছে, ইট মেরেছে, সাধারণ মানুষকে কেন মারলেন? আমরা দোষী কিসের জন্য টিয়ার গ্যাস শুনছে, কিসের জন্য টিয়ার গ্যাস শুনছে? আমাদের গুলি করুন। జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో సీఎం మమత రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం
పశ్చిమ బాంగా ఛత్రో సమాజ్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం వరకు నభన్నా అభయాన్ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 6,000 మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హౌరా బ్రిడ్జ్ పై వాహన రాకపోకలను బంద్ చేసి ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ఈ మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్ట్ చేశారు బెంగాల్ పోలీసులు.